అండ్ ఐఎమ్ విత్ సిబిఎన్ అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఏంటి వాళ్ళ అభిప్రాయం, ఇంకా ఏమంటున్నారు? చంద్రు, ఆల్రెడీ నిరసన స్టార్ట్ అయ్యి 3 గంటలు అయింది. ఇంకా కూడా ఎంతో మంది ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉన్నారు. మనం కొంతమంది ఐటీ ఉద్యోగాలు, ఇక్కడ ఎవరైతే ఎన్ఆర్ఐలు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకి సంబంధించి వాళ్ళు తెలిపే నిరసన ఏంటో వాళ్ళ ద్వారా కనుక్కుంటాం. ఈ రోజు డాలస్ నగరంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఈ రోజు వందలాది కార్యకర్తలు పాల్గొని, అదే ఉద్యోగస్తులు పాల్గొని అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి చాలా వాళ్ళ సంపూర్ణ హృదయాలతో ఐఎమ్ విత్ సిబిఎన్ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయడం జరిగింది. మేము ఎంతో బాధపడుతున్నాం. ఈ రోజు బాబు గారు కర్మాగారంలో, రాజమండ్రి కర్మాగారంలో ఉండటం వల్ల సో ప్రతి ఒక్కరు ఎవరికి వారు తెలుసుకొని ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ పొరపాటు జరిగింది, అది ఎంత కేసులో ఎంత డబ్బు మిస్ అయింది, చిన్న అమౌంట్ అంటే ప్రభుత్వం తరఫున ఒక్కొక్క రూపాయి కూడా మనం అందరం చాలా క్యాల్కులేటెడ్ గా ఉండాలి. దానికి కూడా మేమందరం అగ్రీగా ఒప్పుకుంటున్నాం. బట్ పెద్ద కేసుల్లో కూడా చాలా మంది సిబిఐ దర్యాప్తులు అవ్వచ్చు, సిఐడి అవ్వచ్చు, ఈ స్టేట్ ఆర్ సెంట్రల్ ఏ విజిలెన్స్ అయినా చాలా కేసులు చూస్తున్నాము. పరాయి పార్టీల వాళ్ళు పెద్ద హత్యలు చేసే వాళ్ళు కూడా సరదాగా బయట తిరుగుతా ఉన్నారు. ఏ తప్పు అన్యం పుణ్యం ఎరుగని మన నాయకుడి మీద మోపి ఈ రోజు జైల్లో పెట్టడం జరిగింది. మేము కూడా దానికి ఆందోళనగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని ఎంతో కొంత వాళ్ళ చేదోడు వాదోడు ఉపయోగిస్తూ విజయవంతం చేయడం జరిగింది. ఇది ఒక్క డాలస్ నగరమే కాదు. సో అది అనకాపల్లి అవచ్చు, ఇటు వచ్చి ఇచ్చాపురం అవచ్చు, అనంతపురం అవచ్చు, మార్కపూర్ అవచ్చు, అది నార్త్ ఇండియానా, సౌత్ ఇండియానా, నార్త్ అమెరికానా, సౌత్ అమెరికానా, ఇవన్నీ కాదు, అది ఆస్ట్రేలియానా, బ్రిటనా, జర్మనీనా, అన్ని ప్రపంచ దేశాలు మొత్తం సంఘీభావం తెలిపి వాళ్ళ యొక్క బాధని, ఆక్రోశాన్ని తెలియజేస్తూ ఈ నడిపిస్తున్న సర్కారు అధినేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయనకి, తాడేపల్లికి మా వాయిస్ మొత్తం, మా గళాన్ని వినిపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. జై సిబిఎన్, ఐఎమ్ విత్ సిబిఎన్. థ్యాంక్ యూ. జై హింద్. ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితులను చూసుకుంటే రేపు వచ్చే ఎన్నికల్లో మీరు వెళ్ళి ఓటేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఎన్ఆర్ఐలు అందరూ కలిసి ప్రస్తుత ప్రభుత్వానికి ఏదైనా బుద్ధి చెప్పే పని ఏదైనా ఉందా? మేము కూడా అందరం ఆ కార్యక్రమంలో నిమగ్నం అయ్యాం. మేము కూడా చెక్ చేసుకున్నాం. ఆన్లైన్ లో వెళ్ళి మా ఓటు ఉందా లేదని చెక్ చేసుకుంటున్నాం. మా నియోజకవర్గంలో ఉందా లేదా, మా ఇంటి నెంబర్ తప్ప లేకపోతే మా ఓటర్ ఐడి ఇంకొక ఎవరిదైనా రిజిస్టర్ అయిందా, అన్ని వెరిఫికేషన్ చేసుకుంటున్నాం. వీఆర్ రెడీ టు పోల్ ద ఓట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ కమ్ బ్యాక్ విత్ అవర్ లీడర్ విత్ సిబిఎన్. చూసారు కదా చందు, ఇవాళ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ మేము వచ్చే